ఏమైంది? అగో నీ కొడుకు చూడు. కళ్ళని తాగుతీయాలి. ఊళ్ళోకి ఎవరన్నా వచ్చిరనుకో అమ్ము అమ్ము కానీ పైసలు దగ్గర పెట్టుకొని తాగకు. అమ్మతోడే నీ మీద ఒట్టు తాగా నేను. అక్కడైతే కోట వేసిన ఇక్కడ నేను అంటుకొని వస్తాను. ఒడ్డు సందునా వరం సందునా మానేమో వాతన అయ్యదమ్మ అవ్వ తోడుల్లా అయ్య తోడుల్లా నా చేతులున్న రొట్టె తోడు గిచ్చలేదుల్లా. ఏదే నువ్వు పాటలు పాడుతున్నావు? అత్తమ్మ నీకు అత్త వచ్చిందన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్టుంది కదా. అట్టుంది కదా. ఏం కూర్చున్నాడు అది? అత్తమ్మ ఊకెళ్ళిన దాగిటి కూర్చో జరసేపు ముచ్చట పెట్టుకుందాం. మా సక్కని పోలే ఇక నాకు చెప్పాలి నాకు తెలియదు ఇక్కడ కూర్చోవాలని. గిన్నెలు అయిపోయింది. ఏమన్నా ఉన్నా అదే నీకు గిన్నెలు అయిపోయిందా అని అంటాను. ఆడ వాడేస్తే ఎవడు దోమాలనుకున్నావు? శాతన కాని దాన్ని దోమాలి, శాతన అయిందని సోకులు పడతావు. ఇలా బాయికాడి వేయేది ఉందా లేదా? నీ బిడ్డ అయితే చేసుకోవా అత్తమ్మ? ఊకే నా పనులు పడతావు ఎందుకు? ఒకటి నువ్వు నా బిడ్డ అయినా ఒకటే, నా కోడలైనా ఒకటే. ఎవరు నాకు ముద్దేం కాదు, ఇద్దరు ఒకటే. నాకు అర్థం అవుతుందా? ఆ సోకుల వాడు బంద్ చేసి బాయికాడిపో. కాదు నీ ముఖం ఎట్లున్నది చూసుకో. ఏమైతే నా ముఖానికి గిద్ద మంచిగా ఉంది. పాట ఉన్నావా నువ్వు? పోయినప్పుడు ఎన్ని సోకులు పడ్డావు అత్తమ్మ? అంటే డేంజర్ ఉండే నీకు ఇంత మంచి అత్తాను నేను దొరికినా గానీ సాల్పు నడుపులే. మంచి అత్తాను ఇప్పుడే అంటే వాళ్ళ చాలు. కాదు జుట్టు కట్ చేసినవా? ఓ ఇవ్వేం సోకులు రో దగ్గర ముడుచుకో బాయికాడిపో. ఆ పోగుంటలు పెట్టాడు ఉందా లేదా? 10 రోజులు అవుతుంది ఆ పత్తి గింజలు పెట్టొచ్చి బాయికాడికి పోవాలని. నడుములు ఎత్తలేదు ఇప్పుడు. నువ్వేనాడు చక్కగా పోయినవే బాయికాడికి, నడుములు ఎత్తలేదు అని వాళ్ళకి పడుతుంది. నీ కోడికేడి? వాని గురించి నీకెందుకు? వాడు ఏం చేయాలో ఏ టైంకి ఏం చేయాలో అది చేస్తాడు, వానికి ఎరికే గాని నువ్వు ఫస్ట్ లేచి టిఫిన్ పెట్టుకొని బాయికాడికి పో. ఆ పోగుంటలు పెట్టి కొడుకుని రమ్మని ఇద్దరం పోతే ఒక్కదాన్ని పోయా. ఫస్ట్ వాడు వస్తాడు కానీ నువ్వు మెల్లగానైతే టిఫిన్ పెట్టుకొని బయలుదేరి పో. నడువులే పొద్దు పోతుంది, అందరు పోతాంటే కళ్ళు కనబడతలేవు. ఇద్దరం పోదాంపా. నేనేడొత్తా? నా తోటోళ్ళు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడతారు. నీ తోటోళ్ళు అరుగుల మీద కూర్చొని ముచ్చట పెడతా అన్నదే తెలుస్తాను కానీ గిట్లా నా లెక్క సోకులు పడతలేరు అంటే తెలుస్తలేదు అత్తమ్మ. అంటే మస్తు పడతాను సోకులు. ఒక్కొక్కరు ఎట్లా అనుకుంటారు, లచ్చవ్వ నీ కోడలు ఎట్లుంది గంతగానం సోకులు పడితే పైసలు ఏ నుంచి వస్తాయి మీ కానీ పట్టే. అవునే నువ్వు గింతగానం ఆర్డర్లు గాడ కూడా వచ్చి ఇచ్చి పైగా అది ఏంది ఆ బాక్స్ లో? సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఎందుకు అది? నా ముఖం అంత ఎట్లా ఇప్పుడు ఏమైంది? ముఖానికి మంచిగా ఉన్నావు కదా. నా కొడుకు పట్టిందంటే ఇచ్చి పెట్టకపోయా నిన్ను. అంత అందం నాది మరి. నా అబ్బో అన్ని క్రీములు పెట్టి రుద్ది 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 ఇచ్చి పెట్టింది. ఇక అన్ని క్రీములు పెట్టి పాడు చేసింది ఆ ముఖాన్ని. నాతో కళ్ళకేం పెట్టుకున్నావే ఇప్పుడు నువ్వు? ఏంటది? ఈ పెన్సిల్ ఎందుకు పెట్టుకున్నావే? నీకు పెడతా పట్ట ఊగా మళ్ళా ఇట్లా నువ్వు నాకు పెట్టుకుంటా అందరు తక్కువ పిరిగెత్తుకోవే. సరే కానీ లేయే నీ ముచ్చట పాడవడ ముచ్చటొడవది. మనం ఇద్దరం అన్న పోదాం, నీ కొడుకుని అన్నారా? బాగా కాళ్ళు నొప్పుతున్నాయి, నా వల్ల కాదు కానీ పోయి పోగుంటలు అయితే పెట్టినప్పు ఆడికి పోయి అంతరావు అయితే బాగా పోయినాయి అనుకో వాడిని పంపి నేను వస్తావంతో టిఫిన్ పెట్టుకొని పోలే. సోకులకే సరిపోతున్నావు కానీ మారవిగా నువ్వు. ఈ అత్తమ్మ పెడితేంది పోగుంటలేనా? ఫస్ట్ నేను పెట్టనే పెడితే గిట్ట చేస్తుంది. ఇవేనా పెట్టనన్నా పెడతా. ఆడికి పోయి మంచిగా 2-3 సార్లు పెడతా. 2-3 సార్లు పెట్టి రీల్స్ తీసుకుంటూ ఉంటాయి. ఏం చెప్తారు వీళ్ళు నన్ను? గంతెత్తి అవునే అత్తమ్మ పట్టుకున్నావా గింజలు? పట్టుకున్నా. ఇక నేనేముంటున్నా ఒక ఇద్దరం కలిసి పోదాంపా. అవి రానంటే ఈడేం చేయాలి? ఒక్క నీకు అడవిలో పోయి ఏం పెడతావు? ఆయన నువ్వు అడిగి పోయి కైగలు పక్క పక్కలు ఫోన్ లో మూతి పెట్టినావు అనుకో ఆ పని కాదు పాడు కాదు. సరే అత్తమ్మదా. ఆ కోళ్ళు మరి ఎవరన్నా వస్తా అమ్మమని మనకి చెప్పొస్తా. నువ్వు వస్తాను. సరే రాత్రి వర్షానికి మొత్తం నిమ్మకాయలని రాలినాయి కదా. అలా మా వాళ్ళు ఎటు పోతలేరా? ఒక కోడి అమ్ముకొని మంద అవుదామంటే వాళ్ళు ఎటు బయటకు పోతలేరు. ఇవాళ నాకు ఎండినట్టే.
ఏ రాత్రి కురిసిన వానలకు నిమ్మకాయలు రాలినాయి కానీ ఏరుతాన్నా ఇంత పోపన్నం ఎత్తావని. నువ్వు ఎందుకు ఏదన్నా మా ఎరికే గాని తాగకు రాజు ఇజ్జత్ పోతుంది దాంతో అది ఒరినట్టే నువ్వు వెయ్యకు ఇవాళ ఇంటి పట్టునే ఉండు ఎటు పోకు. సరే ఇగో అది నేను కలిసి పత్తి గింజలు పోగుంటలు పెట్టబోతాను. లడ్డు కావాలా నాయనా? అమ్ము అమ్ము కానీ పైసలు దగ్గర పెట్టుకొని తాగకు. ఏ అమ్మతోడే నీ మీద ఒట్టు తాగా నేను. నువ్వు గనక తాగినట్టు తెలిసింది అనుకో బిడ్డ, ఆ కొబ్బరి చెట్టు కనబడుతుందా దాన్ని గట్టేసి కొడతారా నిన్ను. అరే నిజమవ్వా నేను తాగనే. అమ్మి పైసలు కూడా నీకు ఇస్తానే పెడతాది ఊకోనే ఊకోదుగా. నిజంగా. సరే మరి నేను పోతాన్నా దాన్ని తీసుకొని పోతా గానీ అవన్నీ ఏరి ఇంట్లో వైపు సరే ఇంట్లో వండకరా జర వెళ్తారు నీకు సోయి ఉండదు మరి. లేదు నేను బయలునే ఉంటా పో. సరే పోతాన్నా సరే తీసుకొని పోతా. సరే అవ్వా సరే నేను చూసుకుంటా. సరే సరే అబ్బా దొరికిరే ఒకటన్నా మంద అవుతానే అబ్బా. ఇంకోసారి ఒక్కటన్నా దొరకరాదు రే మందన్న తాగుతా. ఇలా దొరికితే ఎదరక నేను ఎండుడేనా. ఇటుతో మరి దమ్ము దమ్ అవుతుంది. ఇలా మంది తాగుతానో తాగను. ఇలా మంది కాడెక్కడ ఉండేగా. కోడైతే దొరికింది పాటు. ఎవరైనా నచ్చిరనుకో కోడ మంది అవుతా సపరేక. అమ్మా ఈ అవ్వ కోడి బాగా నిర్వహించిందిగా. దొరకదు అనుకున్నా కానీ దొరికింది పాటు. అమ్మా నువ్వు ఆయనతో దొరకకపోతే నా బతుకు బుగ్గిపాలవు. ఇలా మంది ఆగిరోను తాగపోయేటోను. ఎవడో నచ్చే ఉంటే నన్ను లేపుతారు కానీ కాసేపు పడుకుంటా. అంత పానం అటు ఇటు అవుతుంది. Five minutes later. ఓ పిల్లగా కోళ్ళు ఉన్నాయా? కోలా ఉన్నాయి ఉన్నాయి మీ అమ్మమ్మ ఉన్నాయన్నది. ఉన్నాయమ్మా ఉన్నాయి. మా బిడ్డలు వచ్చిండు కొయ్యాలి మంచి పుంజులు పట్టుకరా. ఉన్నాయి ఎర్ర పుంజు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. ఎట్లా కిలో మరి? 450. 400 ఇస్తా పట్టుకరా పో. అబ్బా అట్లనకమ్మా. 400 పో. తెలిసిన వాళ్ళం కదా 4 సార్లు వస్తాం 4 సార్లు పోతాం. సరే కూర్చో కూర్చో. అట్లనే 2 నిమ్మకాయలు పట్టుకరా. ఉన్నట్టుండే కదా. సరే అమ్మా తెత్తా నువ్వు ఈయన కూర్చో. కూర్చున్నా పట్టుకరా. ఇటు రాకు మరి.
అనుకున్నా ఇలా మందు దొరికింది ముసలి రెండు అమ్మన్నయ్య. ఎన్ని కిలోలు? 2 కిలోలు ఉన్నా అమ్మా 900 2 కిలోలు ఉన్నదా? 900 ఇగో. నేను వాళ్ళు వచ్చినావా మర్చిపోకుండా? తెచ్చినమ్మా ఇగో 800 ఇక గింతే ఉన్నది తీసుకో. 800 వద్దు 900 ఏ నా దగ్గర కూడా గంతే ఉన్నాయ్యా. లేదు ఇంకో 100 కావాలి ఇక లేవు ఇక గంతే లేవు. అరే మరి ఇక వచ్చే వరకు నీ వచ్చే వరకు తాగిట్లా ఉడగొట్టే నన్ను తిడుతుంది. గదాంత ఏం కాదు కానీ నువ్వైతే పైసలు ఇపో ఇంకో 100 తెపో గంతే నేను అట్లా ఏం చేయగాని నువ్వైతే తెపో ఇంకో 100 అరే అరే కాదత్తమ్మా ఇంటికాడ ఇచ్చిపెట్టత్తివి నీ కొడుకు నువ్వు తీసుకొని వస్తే అయిపోవు కదా కోళ్ళని చూడమంటివి ఆయనకు తినుడు తిరుగుడు తాగుడు మీద ఉన్న సోకు పని మీద ఉంటలేదా గిట్ల అయితే ఎట్లా అత్తమ్మా అబ్బా జర ఏం చేయాలి వాడు ఉన్నాడు ఎట్లున్నాడే వచ్చేటప్పుడు వాడు సో ఏమన్నా ఉన్నదా వాడిని ఏం చేయమంటావే నేను చేస్తలేను తీయరాదు ఏం చేస్తాడు చెప్పు వాడు వచ్చి గట్ల వెనకేసుకొస్తే ఎట్లా అత్తమ్మా మరి వాడు ఎయ్యడు తీయ ఇద్దరం కలిసి గట్లనే తనలాడదాం తీ వాడు ఒక్కగానొక్కడాయ నేను ఎంత ప్రేమగా పెంచుకుంటే ఏం లాభం ఇట్లా గునిపిత్తవేంది నువ్వు ఒకటే గునిపిస్తావు అని చూస్తే నేను ఏమంటాను అత్తమ్మా అందరం కలిసి పని చేసుకుందామంటన్నా దానికి కూడా తప్పు పడితే ఎట్లా కోళ్ళ కాడేవాళ్ళు ఉంటారే మరి అందరం బాయికాడికే పోతాయి పోసిన తాళం వేసి వస్తే అయిపోయే ఈ తాళం చల్లగుండా తాళం ఎత్తే కోళ్ళని ఎవరు కాపాడాలి అట్లకైనా ఒక గోడ దుంకి అది తీసుకొని వేరనుకో 500-600 నువ్వు చేసే పని ఉద్దరకం చేసేది ఏం లేదు ఇక సత్తా బత్తా గట్టే మన ఇద్దరం చేసుకుందాంపా వాడు ఉంటాడు ఇంటికాడ ఏం చేస్తాడు కాదు తాగి ఏమన్నా అవుతుంది నీకు నిమ్మలం అవుతుందా మరి ఒక్కగానొక్క కొడుకేనే అంతగానం ఏం తాగుతాండి జర నువ్వు వచ్చిన కాంచే ఇంకా రేవండి కాదే ఓ మస్తు తాగేది అప్పుడు జర ఇక గట్టినే చూసుకుంటా గిట్లనే వెనకేసుకుంటారా నీ గుండు కొడతాడు ఆఖరికి తాగి ఏమో వాడు ఒక్కగానొక్కడు వాడిని ఏమంటే నేనేం చెప్పు వాడిని ఏమనొస్తుంది చెప్పు వానికే తెలిసి ఉండాలి మా అమ్మ ఒకతే ఎత్తాంది ఇది ఒకతే పోతాంది ఇద్దరు కలిసే పోతారు ఆ పోయే వారికి ఏం చేసి ఉండో చూద్దాం పా ఏం చేస్తాడో తాగే ఉంటాడో సోయిలు ఉంటాడో ఉండడో ఆయన కథ నడువిగా పోయినాకే ఏర్పడుతుంది ఏం చేస్తాడు చెయ్యి అట్లే చెయ్యి గావరం అవి అక్కడైతే కోట వేసిన ఇక్కడ నేను వండుకొని వస్తాను ఫుల్ హ్యాపీ అలా మొత్తం నా దావతే అరే మా ఇంట్లో నింది దాచి పెడతారా నువ్వేం బాధపడకు సరేనా పుష్కరాల కనబడేవరా నాకు ఇయర్ నిన్ను నా పానం పోతుంది పాపం గారు అరే ఇల్లనే జాక్కో కనబడకు సరేనా దండ పెడతారా నాకు రాయని అత్తమ్మా ఏమైంది అగో నీ కొడుకు చూడు వాడు ఉట్టిగా అన్నాడు కాదే నువ్వు గంత ఏం పడిపోయిందని ఓడతావే నువ్వు మనిషి మీదకి గట్లా భయపట్టించేటట్టు కొంపలు మునిగినట్టే ఓడుతున్నావు పన్నట్టు అవపడుతుందా నీకు ఆడు అన్నడే చల్లగా ఉందని అన్నడేమో తీయరాదు ఓరు వారి ఈడెందుకు అన్నావురా లే అబ్బా లేరా గీడవన్నవేంద్రా లే అది కొడుతా నేను నీకు కోళ్ళకి వస్తారు గాఢం అంటారు గీడవంటే వాళ్ళు వస్తారా ఉట్టిగా మారిపోరు ఎంతమంది వచ్చి మారిపోయారో ఏం కథను లేని వాళ్ళకే లే ఫస్ట్ పన్నట్టు అవపడుతుందా పడ్డట్టు అవపడుతుందా నీకాడ లే అని పట్టే రావా ఏ మెల్లగా పట్టే ఏమన్నా నువ్వు ఉక్కబోతావు ఏం పుట్టిందంట ఆయన గంతగానో గండ్లవన్నావు ఇంట్లో జాగలేనట్టు తాగినావురా నోరే తిరుగుతలేదు కదరా ఏది చూడరా నన్ను చూడు నీకు సిగ్గు శరం అనిపించలేదురా
అది అన్నట్టే నువ్వు చేస్తావు ఎందుకురా గోస పాడవాడా నీతోటి ఉన్నదిరా నాకు సావు షీ మంచిగా ఉన్నదా నేను ఏమన్నా రాంగా ఏమన్నా ఇక నీకు సంత దొరికిందా ఏ సన్ దొరికింది అని ముఖం చూడు కాదురా నీకు సిగ్గుల శరం అని అనిపిస్తలేదురా తినడన్నా అది తీరుతానే ఉంటది తీసుకురావాలరా నేను మనిషిని ఇంకేమని ఇప్పుడు ఏం అనుకున్నావా కావాలి నేను ఏం చేసిన నీకు నువ్వేం తినకరా పిచ్చ కనిపిస్తుంది నడు ఇంట్లో నన్ను గాడి ఎందుకు నడు. పెట్టినావు? పండ పెట్టినవాట ఆడ పిల్లగాడు 2 కిలోల కోని ఇచ్చిండు కూర కమ్మ ఉన్నది మా బిడ్డ మా అల్లుడు వచ్చిండు 2 కిలోల కోనితో కోటి ఇచ్చిండు 800 ఇచ్చిన అదేంటి అవనాన్ని కొడదు ఇచ్చింది ఇచ్చింది చెప్పిన నేనే చెప్తానా ఎందుకు తాగుతున్నావు నువ్వు అంతగానో దాని ముంగటంటే మరి అది ఇచ్చినోడు మా ఇప్పటికే పైసలు లొల్లు గుడ్డోడు లొల్లు ఇంకా చెట్ల పన్నాడు. ఎందుకు నీకెందుకు ఇట్లా తలకాయ పని చేయకుండా పోతున్నావు ఎందుకురా నీ కొడుకు చెప్పి చెప్పి నాకు యాస్టకు వస్తుంది సార్ చెప్పు నీ పోయినావా? తాగుడు మునిగిపోను ఏమిటి తాగుతున్నావు రా తాగుడు నేను తాగలే అవ్వ ఎవరు తాగిరు మరి? కోటి దొంగతనం చేసినట్టున్నది ఆమె 800 ఇచ్చిన దుట్, నేను అప్పంచలా ఏయ్, పైసలు ఎవిరా పైసలు ఎక్కడి అమ్మా పైసలు ఎవి లేవు పైసలు ఎక్కడి అవ్వాలి ఎన్ని కిలోలు తీసుకున్నా అమ్మ నువ్వు నువ్వు బాగా రాలే నీకు ఇప్పటికే నేను మాట్లాడుతున్నా కదా అయినా 900 ఇచ్చిన పుల్లు పాటు తెచ్చుకున్నాడు పొడ తెచ్చుకున్నాడు వాడు కొంచెమే తాగిండే కళ్యాణ్ ఇదా నాడువో నేను ఎటన్నా పోతే ఏమన్నా చేసుకుంటా పో. నేను చెప్పింది బరాబర్ అయిందా లేదమ్మా లచ్చవా నేను ఏం చేయాలరా నేను నాకు ఇంతటి ఉన్నది గోస ఆడ తాగిండు ఇంకా ఎన్ని కోళ్ళని పట్టుకొని అమ్ముకున్నావురా ఇప్పుడు దించకి ఆడ పెట్టరాదే ఇంకెంత మందికి కళ్యాణ్ ప్లీజ్ అమ్మతో నేను కాదు, అది వేరే దోస్తుదే మా దోస్తు కాదు అది ఆ దోస్తు గాడు ఆడ ఇట్లా వచ్చి- ఎత్త- కాదమ్మ గిట్లా చేస్తంటే ఏం చేయాలి నేను ఆయన కొడుకు కోడల ముంగట్నే చెప్పాను అంటున్నావు నాకే 900 ఇచ్చి నాకే 2 కిలోలు కొని ఇస్తే ఇంకెంత మందికి అమ్మిండో 900 ఎక్కడ ఇచ్చినావు నువ్వు? 800 ఇచ్చినావు. 900 800 నువ్వు అగ్గు ఎందుకు అమ్మినావు 800 900 ఇచ్చినావా నేను అది కిలోకి 600 రూపాయలు మరి 900 అయితే అంటే 900 ఇచ్చిన ఎన్ని కిలోలు ఉందిరా లేదా అవ్వ అబద్ధం ఆడతాను అన్ని ఎన్ని కిలోలు ఉంది అబద్ధం ఆడతాను నేను తాగినాను కావాల్సుకొని నోళ్ళు లేపుతాను 900 ఇచ్చినావా 2 కిలోలు ఇచ్చి వాడు అబద్ధం 450 చెప్పాడు. అన్నాడు. తాగితే తాగుతాడు కానీ వాడు అబద్ధం చెప్పాడు 450 రూపాయల కిలో అన్నాడు 2 కిలోలు ఇచ్చిండు 900 ఇచ్చిన హలో ఆ. ఆ. మరి అలా ఇలా కాదు. రెండు బట్టలు ఎట్లా వచ్చిందవ్వా? నీతికి నిజాయితీకి పెట్టింది పేరు పోతే మీరు ఆ, ఓ. నువ్వేంటే పొమ్మంటావు తాగుబోతు పోమ్మా. కొడుకుని అది ఇచ్చిందో ఇవ్వలేదో ఎవరికెరక నువ్వు ఇంకోసారి మంచిగా మాట్లాడు మా అవ్వ అంటే దీనికి ఇంత తెలివి లేదు పైసలు చూసుకున్నావా లేదా పోమ్మా, పో. చూసుకున్నావా కాదు అత్తమ్మ ఏ అది ఇచ్చిందో ఇవ్వలేదు తీయని తెలియదు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఎవడు ఇప్పించిండో పోతాను మా దోస్తు కాడ పట్టుకో అన్నాడు నేను ఆడ వండుకున్నా చూసారు నేను ఈడ లేచిన అది ఆడ పడ్డది అంతే నేనేం చేసిందే ఏం కాదు పైగా కళ్యాణ్ ప్రామిసే తాగలేదే వాడు కొంచెమే తాగిండవు మరి గది ఎందుకు తెచ్చుకున్నాడు అది ఎవరు ఇప్పించిరో ఏమోనే సాగు పాడవాడా అట్లా పోతా అంటే ఒక పెద్ద మనిషి పట్టుకో అన్నాడు ఏమన్నా వేసుకో మరి నువ్వు రుబాబ్ మాట్లాడుతున్నావేంటే నువ్వు ఉంటుండు పీక్తే వీకు పోతే పోతా 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 అంటే అది లేకుండా నీటిలో పడతాను కదా మరి నీకు సిక్కు శరం ఏమన్నా ఉందా మళ్ళీ నీకు పెళ్ళ మొత్తం అదిరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకూడక నువ్వు రాగక జర నీకు దండం పెట్ట మళ్ళీ నీకు పెళ్లి చేసిన వల్ల కాదు నిన్ను భరించే ఎవరికి కాదు నడిపించక సరే నేను దాగాని నడు ఆ బాటిల్ పట్టుకురా నీకేమన్నా ఉన్నా ఎదురా నన్ను పట్టుకురమ్మంటే గది అబ్బా, పోయే మళ్ళీ అది చూస్తే నల్లోళ్ళు పెట్టి. ఇద్దరు పోయేటట్టుంది పాడవదా సాగు పాడవదా గౌరం గౌరం అని ఇందాక తెచ్చి తల్లి ఏ, నువ్వు పట్టుకోవద్దు నీ పాడవడా వీడియో పట్టుకోమంటాడు వీడియో పట్టుకోదంటాడు నేను గిట్ట తాగుతాడు నాడు దే. దాన్ని ఏం చేద్దాం అది ఏం చేస్తుందో పర బట్టలు చదువుతుంది